వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న అత్యంత అట్టహాసంగా ఆర్భాటంగా వెళ్ళి మత్స్యకారులను కలిసేసి వాళ్ళకి సంఘీభావం ప్రకటించేసి జువ్వలదిన్నె పోర్టు మనమే కట్టేసామని చెప్పి చెప్పుకోవాలి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాపం అల్జైమర్స్తో ఏమైనా బాధపడుతూ గతంలో ఏమైనా ఉన్నటువంటి పనులు మర్చిపోయారేమో తెలియదు అంటూ సోషల్ మీడియాలో చాలా గట్టిగానే ఘాటుగానే పోస్టులు పడుతున్నాయి. క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరు కానే కాదు అంటూ కూడా దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఏంటి అనేది చూస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది లెక్కలతో సైతం 350 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు మొత్తం ఫిషింగ్ హార్బర్లు ఇవి ఉండాలి, అవి ఉండాలి, ఇన్ని ఉండాలి, ఇలా ఉండాలి, అన్నిటికీ మీ అన్నకు వచ్చినటువంటి ఆలోచన, మీ అన్నకు వచ్చి చేసినటువంటి ఆలోచనే తప్ప ఇంకోటి కానీ కాదు. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఏంటి పులావు లేదు, పులిహోర లేదుట. ఇది మళ్ళీ నిన్న ఇంకో ఆణిముత్యం. సరే, ఇదంతా అయిపోయింది. అసలు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. పూర్తి స్థాయిలో క్రెడిట్ చోరీ అనేటువంటి దాన్ని ఆయన చేసుకుంటూ వచ్చారు అనేది వాస్తవాలతో సైతం బయటపెట్టారు. ఏంటంటే 2008లోనే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించినటువంటి అంశంలో అసలు దానికి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఇంకొక జెట్టి కానీ ఇంకోటి కానీ పెట్టడానికి వీలు లేదు. ఎటువంటి కొత్త హార్బర్లు, కొత్త పోర్టులు కృష్ణపట్నం పోర్టు పరిధిలో కట్టడానికి వీలు లేదు అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే జీవో. మరి కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి ఆ వెనక ఉన్నటువంటి కథలు, కమామిషులు అన్నీ అందరికీ గతంలో తెలిసినటువంటివే. సో ఏ రకంగా జరిగింది ఏంటి అనేటువంటిది రైట్ అదయింది. ఆ తర్వాత ఇప్పుడు మరి జువ్వలదిన్నె ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? మరి ఈయనకి ఏంటి సంబంధం అంటే ముందస్తుగా ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. 2008లో ఇచ్చినటువంటి జీవో, 2009లో ఇచ్చినటువంటి జీవో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్డర్ అనేటువంటిది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ ద జీవో థర్డ్ రీడ్ అబౌవ్, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై ఆర్డర్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ టు క్యాజువల్ 3.8 రిలేటింగ్ టు ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆఫ్ రివైజ్డ్ కన్సర్న్ అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ఆన్ 17/9/2004. ఇది 27 ఫిబ్రవరి 2009 నాటికి మళ్ళీ కొత్తగా ఇచ్చారు. ఏంటంటే దాని చుట్టుపక్కల ఎక్కడా కూడా నో అదర్ పోర్ట్స్ ఆర్ ఫిషింగ్ హార్బర్స్ షల్ నాట్ బీ కన్స్ట్రక్టెడ్. ఎందుకు వచ్చిందంటారు? మరి అప్పుడే ఇవ్వాలి కదా కనీసం. సో దాని తర్వాత మళ్ళీ 8/10/2008 సంవత్సరంలోనే ఇంకొక జీవో కూడా దానికి ఇప్పించుకోవడం జరిగింది. చాలా క్లియర్గా నియర్ 30 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా కనీసం ఒక చిన్నపాటి పోర్ట్ కానీ ఆర్ఎల్స్ ఈ ఫిషింగ్ హార్బర్ కానీ కట్టడానికి వీలు లేదు అంటూ ఈ 2 జీవోల సారాంశం. ఇకపోతే జువ్వలదిన్నె క్రెడిట్ ఎవరిది నిజంగా ఇవ్వాలి అంటే పని చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పెద్దగా పని చేసిందంటూ ఏది కూడా లేదు అనేది మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు అంటే చాలా క్లియర్గా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంత పరిస్థితి ఏంటి, పోర్ట్స్ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 2008, 2009లో ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయో రాజశేఖర రెడ్డి, వాటిని రద్దు చేసి 2014 తర్వాత సాగరమాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ జువ్వలదిన్నె హార్బర్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఫస్ట్ ఎన్డీఏతో పొత్తులో ఉన్నప్పుడు సాగరమాల ప్రాజెక్టులో తీసుకొచ్చినటువంటిది. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఆయన చొరవ చూపించడంతో, ఆయన ఒత్తిడితో కేంద్రం కూడా ఒప్పుకుంది. అక్కడ పర్యావరణ అనుమతులు కూడా వచ్చేదానికి. ఆ తర్వాత భూసేకరణ చేశారు, నిధులు సమకూర్చిపెట్టారు, అంత అయింది. కేంద్రం కూడా దీనికి సంబంధించి కొంత డబ్బు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో దీనికి కావాలంటే 2018 సెప్టెంబర్ 30కి సంబంధించి లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, డెవలప్మెంట్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్ ఇన్ జువ్వలదిన్నె ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ 242 కోట్ల రూపాయలు. ఫిషరీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపిఆర్ ప్రిపేర్డ్ అనేటువంటిది కూడా మనకి ఆర్డర్లో కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ 2016 జనవరి 1వ తేదీన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ 79,84,799 రూపాయలు టు ద సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపిఆర్ఎస్కి పూణే వాళ్ళకి, అలాగే ఇంకో 52 లక్షల రూపాయలు వ్యాప్కోస్ లిమిటెడ్ వాళ్ళకి, గురుగాం వాళ్ళకి 27 లక్షలు ఇంకొకళ్ళకి, ఇలా మొత్తం అంతా కూడా పే చేయడం జరిగింది. పర్మిషన్ టు ద కమిషనర్. దేనికి? ఇది జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనుల కోసం, దానికి సంబంధించి మాత్రమే. ఆఫ్టర్ దట్ అక్టోబర్ 18, 2016 133 కోట్ల రూపాయల ఫిషింగ్ హార్బర్ సూన్ ఎట్ జువ్వలదిన్నె. ఇది
ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. మనకి చేపల చెరువులు అంటూ అప్పట్లోనే ఈనాడుకు సంబంధించిన దాంట్లో మట్టి పరీక్షలు చేస్తున్న అధికారులు కేంద్ర రాష్ట్రం సంయుక్త ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడే వచ్చినటువంటిది. ఇన్ని సాక్ష్యాధారాల కళ్ళ ముందు ఉంటే వచ్చేసి మీ అన్నకు వచ్చినటువంటి ఆలోచన మత్స్యకారుల కోసమే పుట్టాము, మత్స్యకారుల్ని మోసం చేశాడు పవన్ కళ్యాణ్, మత్స్యకారుల్ని మోసం చేశాడు చంద్రబాబు, మార్చి 12న లోకేష్ వస్తాడు, 16న బోట్లు ఎత్తుకెళ్ళిపోతారు, మత్స్యకారుల పొట్టగొట్టడం కాదా, జువ్వలదిన ప్రాజెక్టు మీ గురించే నేను తెచ్చింది అని చెప్పి కాస్త వ్యతిరేకత పెంచేటువంటి మాటలు మాట్లాడెళ్ళిపోయారు. చాలామంది అంటూ ఉంటారు అగెయిన్స్ట్గా మాట్లాడడం ఏంటి అసలు ఇది అని చెప్పని. బట్ ఆయన చేసే పనులలో ఉన్నప్పుడు ఆయన చేసింది చెప్పాల్సి వస్తుంది కానీ దాన్ని పొగుడుతూ చెప్పడం రాదుగా. సో క్రెడిట్ చోరీ ఈ విధంగా ఆయన కొంప ముంచిందనమాట. మొత్తానికి ఏం చెప్పాలి, ప్రతిదీ ఇది నేనే అది నేనే చేశాను, చేసిందో చెప్పుకోండి కానీ చెయ్యని దాన్ని కూడా మేమే చేసామని చెప్పుకుంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది రాజకీయాల్లో అంటారు. చాలా విషయాల్లో ఒక ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, నేను దాన్ని కంప్లీట్ చేశాను అని చెప్తారా, తప్పులేదు. ఎందుకంటే ఎక్కడ పునాది పడింది అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది, దానికంటే ముందు ఎక్కడ ద్రోహం జరిగింది అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నప్పుడు హుందాతనం ఉండాలి. అన్నీ పబ్లిక్లో ఉన్నాయి, పబ్లిక్ వెంటనే దాని మీద రెస్పాండ్ అవుతారు, పరువు తీస్తారని అన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు. మరి ఆయన ఏమైనా పట్టించుకుంటారా, పట్టించుకోరా చూడాలి. ఇది కొంప ముంచిన క్రెడిట్ చోరీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.